ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినాని చూపించాడు. బాక్సాఫీస్ కి బాప్ ని నేనే అంటూ భైరవ నిరూపించాడు. కల్కి 2898 AD సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దూసుకుపోయింది. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా ఎవరు ఊహించని విధంగా ముందుకు సాగుతోంది. మొదటి నుంచి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ని 200 కోట్లు అంచనా వేశారు. ఒక వారం థియేటర్స్ లో ఆడితే 1000 కోట్ల వరకు వెళ్లొచ్చని అంచనా. అయితే ఇప్పుడు ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందనేది ఒకసారి మనం చూసినట్లయితే ప్రస్తుతానికి మూవీ యూనిట్ అధికారికంగా కలెక్షన్లను ఇంకా ప్రకటించలేదు. బాక్సాఫీస్ సమాచారం ప్రకారం కల్కి సినిమా తెలుగులో 70 కోట్లు, హిందీలో 25 కోట్లు, మిగిలిన భాషల్లో 10 కోట్లకు పైగా కలెక్షన్ సాధించినట్టు తెలుస్తుంది. ఇండియాలో కల్కి సినిమా దాదాపు 115 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయగా అమెరికా, ఓవర్సీస్ కలుపుకొని కల్కి ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాలు మాత్రమే ఇలా ఉన్నాయి. వచ్చేది వీకెండ్ కాబట్టి ఇప్పుడు భారీ టికెట్స్ బుక్ అవుతున్నాయట. శనివారం, ఆదివారం షోలు పూర్తయ్యేసరికి ఈ సినిమా 1000 కోట్ల గ్రాండ్ ల్యాండ్ మార్క్ ని అందుకుంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు తెలుగులో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా RRR సినిమా 223 కోట్లతో మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అఫీషియల్ రికార్డు వస్తే దీనిని అధిగమించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక తెలుగులో రాజమౌళి తీసిన బాహుబలి 2 పార్ట్ 217 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ రెండింటిని కల్కి సినిమా బ్రేక్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అఫీషియల్ రికార్డ్స్ రాకముందే 180 కోట్లు దాటితే రికార్డ్స్ వచ్చిన తర్వాత దీనిని బ్రేక్ చేయవచ్చని చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇది బ్రేక్ చేయకపోయినా తెలుగు సినిమా స్టామినా ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. 3వ ప్లేస్ లో ఈ సినిమా నిలుస్తుందని అనుకుంటున్నారు. అయితే అధికారిక కలెక్షన్స్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. కల్కి 2898 AD ట్రైలర్ రిలీజ్ కి ముందు బజ్ తక్కువగానే ఉండేది. ఎందుకంటే సినిమాకి సంబంధించిన పాటలు వంటివి ఏమీ బయటకు రాలేదు. కాబట్టి దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ అవ్వలేదు. ముందు నుంచి నాగశ్విన్ ఏదో ఒక రూపంలో క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ టీజర్స్ ఇచ్చి ఉంటే ఈ సినిమాకి ఇంకా హైప్ వచ్చేదని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రమోషనల్ కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదని చాలా మంది అభిప్రాయం. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి ప్రతి ఒక్కరికి మతిపోయింది. ఫస్ట్ డే వర్కింగ్ డే అయినా కూడా ఇంతలా కలెక్షన్స్ రావడం, ఇప్పుడు లాంగ్ వీకెండ్ ఉండటంతో ఇది కనీసం 500 కోట్లు ఈజీగా దాటిపోతుందని, మిగతా రోజుల్లో కూడా మంచి కలెక్షన్స్ వస్తే ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని అంటున్నారు. కల్కి సినిమా హిందీలో ఇప్పుడు మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ వీక్ ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఇంకా కొన్ని ఫారెన్ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాల్సి ఉంది. అది కూడా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పూర్తి లెక్కలని మార్చేస్తుందని అంటున్నారు. కల్కి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలని మార్చుకున్నారనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ తన ట్రేడ్ మార్క్ ని మరోసారి చూపించాడు.